కూకట్పల్లిలో వ్యభిచార ముఠాపై పోలీసుల దాడి, 11 మంది అరెస్టు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద 2 కేసులు నమోదు చేసి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారిలో 6 మంది నిర్వాహకులు, 5 మంది కస్టమర్లు ఉన్నారు. కూకట్పల్లి పరిధిలోని సాయి ప్యారడైజ్ ఓయో హోటల్, వైశాలి కాటేజ్ ఓయో హోటల్, అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న 3 బాధితులను పోలీసులు రక్షించారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు సంబంధిత వ్యక్తులపై PITA చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఆమెని పేరు మీద ఉంది, అసలు ఈమె ఆమెనే కాదా అది కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐడి చూపెడతారు. ఐడి చూపెట్టి అన్ని తర్వాత ఆధార్ని కూడా ఎడిట్ చేస్తున్నారు. ఎడిట్ చేసి దీన్ని యూజ్ చేసుకుంటారు. కాబట్టి దాన్ని కూడా ప్రాపర్గా చెక్ చేస్తున్నాం. మ్యాజిస్ట్రేట్ RDO గారికి ఒక లెటర్ పంపిస్తాం. దీనిలో ఎన్ని రోజులకి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది దాని మీద. ఇదే విధంగా ఇదే కాకుండా ఇప్పుడు మనకు గతంలో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ రోడ్ సైడ్ చాలా లాడ్జెస్ లో ఇలాంటి బిజినెస్ జరుగుతుందని. అంత సింపుల్ గా ఏంటంటే మేము మేజర్ అని చెప్పేసి ఒక ఆధార్ కార్డు చూపెట్టి పోతున్నారు. ఆ ఆధార్ కార్డులో అది నిజమైన ఆధార్ కార్డా, అది ఫేక్ ఆధార్ ఐడి చూపెడుతున్నారో తెలియట్లేదు. ఆ విధంగా అందరు బిజినెస్ చేస్తున్నారు, అందరు నాలెడ్జ్ ఉంటుంది. అట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయం. మా CP గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. అది ఎవరైనా చట్టాన్ని తమ ఇష్టంగా వాళ్ళు యూజ్ చేసుకుంటే తమకు అనుకూలంగా మలుచుకొని ఆ చట్టాన్ని వాడుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. అందరి లాడ్జ్ ఓనర్స్ కూడా బైండ్ ఓవర్ చేస్తాం. ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళకి సంబంధించి ఐడెంటిఫై చేసి గతంలో మీటింగ్ పెట్టాం. దాన్ని స్ట్రాంగ్ గా చేయాలని మేము అనుకున్నాం. గతంలో ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈవినింగ్ ఇంటెన్సిఫై గా పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా కొంతమంది సీక్రెట్ గా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తోటి రాత్రి పకడ్బందీగా ఈ యొక్క రేడ్ చేయడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. డే టైం లో కూడా అక్కడ ఫుల్ నిలబడి ఉంటారు కదా సార్. అంటే అవుట్ పోస్ట్ అనేది విజిబుల్ గా ఉండటం కొరకు అటు ఉంది, కానీ మనకు మఫ్టీలో ఫోర్స్ తిరుగుతూనే ఉంటది. మనం ఈ అవుట్ పోస్ట్ పెట్టిన కాంచెలు కూడా ఆల్మోస్ట్ అంటే మీకు అన్నిటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోవచ్చు, కానీ ఇప్పటికీ మనకు ఆల్మోస్ట్ ఒక 17 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాచ్ ఉంటది. మనం అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతున్నారు, లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మా మేడం DCP గారు, CP గారు ఆదేశానుసారంగానే ఆ అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేస్తాం. మీ సూచనల మేరకు డెఫినెట్ గా స్ట్రెంథన్ చేస్తాం. పక్కా లాడ్జీల మీద అంటే లాడ్జీలే ఎక్కువ దానికి ఉపయోగపడుతున్నాయని తెలుసు. వాటి మీదనే మనం యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఏమో 24/7 అయితే ఉంటుంది. ఏమైనా మరి టీ చెప్పలేం, కానీ 24 ఓకే. మీ సూచనలు అన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. అది అందులో నిజాలు కూడా ఉండొచ్చు. డెఫినెట్ అంటే అవుట్ పోస్ట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే అవుట్ పోస్ట్ ఉండరు, అక్కడ కూర్చుంటారు. అది సింబాలిక్ గా అది ఉంటుంది తప్ప. పోలీస్ స్టేషన్ ఉంటే మేము అందరం పోలీస్ స్టేషన్ లో ఉండం కదా, తిరుగుతూ ఉంటాం కదా. అవుట్ పోస్ట్ అనేది అక్కడ ఒక మనకు ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడడానికి, లేట్ నైట్ లో పోలీస్ స్టేషన్ లో రావడానికి ఇబ్బంది పడేటోళ్ళు, అక్కడే ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇమీడియట్ గా అవుట్ పోస్ట్ రావడానికి అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. బట్ పెట్రోలింగ్ పార్టీ మాత్రం తిరుగుతూ ఉంటది బయట. లేదు తప్పకుండా భలే ఉన్నారు. మీ అందరి సూచనలు తీసుకుంటాం, దాని ప్రకారంగా మేము చేస్తాం.